శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. సార్ ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ఏంటంటే ఇద్దరు లవర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం రోడ్ల మీద షో చేస్తున్నారు. వాళ్ళు షో చేయడం కాదు, ఇతరులని చూసే వాళ్ళకి ఏదో ఇబ్బందిగా కల్పించేలా చేస్తున్నారు. వాళ్ళు రెచ్చిపోతున్నారు, అవతలని రెచ్చగొడుతున్నారు, ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు. అసలు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? ఇది ఉగ్రవాద చర్య బేసికల్లీ. ఓకే, కొంతమంది చావులను ప్లాన్ చేసే వాళ్ళనే ఉగ్రవాదులు అంటారు. అవును చంపిన వాళ్ళని ఉగ్రవాదులే, నువ్వు చావుకి ప్లాన్ వేసినా ఉగ్రవాదులే, అవును ప్రమాదాలకి ప్లాన్ వేసినా నువ్వు ఉగ్రవాదివే, అవును నీ వల్ల ప్రమాదాలు జరుగుతాయని తెలిసి నువ్వు వాటిని ప్రోత్సహించినా నువ్వు ఉగ్రవాదివే. అవును ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు కార్కి ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో కార్కి నల్లద్దాలు ఉండేవి అవును అప్పట్లో. అవును. ఇప్పుడు నల్లద్దాలు తీసేయండి అన్నారు, కానీ సెలబ్రిటీలకు యాక్చువల్గా సెలబ్రిటీలు నల్లద్దాలు ఎందుకు ఉండేవి అంటే, నువ్వేమనుకుంటున్నావు నల్లద్దాలు ఎందుకు ఉండాలి అనుకుంటే? అంటే పోతున్న పర్సన్ ఎవరైనా వెనకాల పరిగెత్తుకుంటూ రావచ్చు. అట్లా కూడా కాదు, అది కూడా నిజమే. వాట్ ఎవర్, వాడికి కూడా ఏదైనా ప్రమాదం జరగవచ్చు. నువ్వు బండి మీద వెళ్తున్నావు, హే మహేష్ బాబు అని చెప్పేసి దానికి బగిలి కూర్చుంటా, మూతి ముక్కు పగిలిపోతుంది. అవును, అర్థమైందా? అందుకు పెట్టుకునేవాళ్ళు. తర్వాత ఏమైందంటే ఈ నల్లద్దాలు పెట్టుకోవడం ఫ్యాషన్ అయ్యి లోపల అడ్డమైన కార్యకలాపాలన్నీ చేయడం స్టార్ట్ చేశారు మిగతా వాళ్ళందరూ కలిసి. సో దాన్ని ఎత్తేయడం జరిగింది ఓకే, ఓవరాల్గా. సో ఇప్పుడు వాళ్ళు ఇంకా వేరే 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 కార్లు కొనుక్కొని, అంటే మరీ అద్దాలు లేకుండా అట్లా హైడ్ అయ్యేవి కూడా కొన్ని వచ్చాయి, ఓకే, అందులలో కూర్చొని వెళ్తున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారులే, ప్రాబ్లం ఏం లేదు. సో అది జరిగేది. ఇంకొకటి, ఇప్పుడు రోడ్డు మీద రీల్స్, వీడు ఇట్లా కూర్చుంటుందా, ఇటు కూర్చుంటే ఇట్లా ముద్దులు పెట్టుకుంటూ ఇటు వెళ్తుంటారు. సో అంతవరకు బాగానే ఉంది. పక్కనున్నాడు ఇట్లా చూస్తాడు, వాడు డొల్లి పడతాడు, దానికి తగులుతాడు, దీనికి తగులుతాడో తెలియదు. సో వాడి ఆ ప్రమాదానికి కారణం నువ్వే. అవును, ఓకేనా? అలా ప్రమాదాలు జరుగుతాయని తెలిసే నువ్వు ఇలా బజార్కి ఎక్కావు. అవును, అవునా? అంటే నువ్వు కూడా ఒక ఉగ్రవాదివే. ఓకే. నీ ఇంటెన్షన్, నువ్వు వెళ్ళే జర్నీలో కనీసం టార్గెటెడ్ 7 చంపాలనుకున్నావేమో. ఈ సిగ్నల్ టు ఆ సిగ్నల్, అంతే. ఇంకా మరి మీరు చెప్పేది అవును. ఈ సిగ్నల్ టు ఆ సిగ్నల్ కనీసం 7 పోవాలా కారు. అంటే పబ్లిక్ ఉన్న ఈ ఏదైనా జరిగితే ఇట్లా చూస్తూ ఉంటారు చూడు, అవును, ఆ ఇంట్రెస్ట్ని నువ్వు గ్రాప్ చేసుకొని మనుషులని హత్యకి ప్లాన్ చేసావు. వీళ్ళు కూడా మారాలండి. మీకు ఏంటంటే ఎక్కడన్నా ప్రమాదాలు జరిగితే అక్కడ నిలబడి చూడొద్దు. మీరు చేసే పని ఏంటో చెప్పనా, మీ వల్ల ఇంకా మృతుల సంఖ్య పెరుగుద్ది. ఇప్పుడు మన జీపీఆర్ కాంప్లెక్స్ అదేదో తగలపడింది మన మియాపూర్ చందానగర్ దగ్గర. అగ్నిమాపక బృందం రావడానికి చాలా తక్కువ టైం తీసుకున్నా ఆ గుంపును ఛేదించుకుంటూ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళడానికి టైం పట్టింది. గుంపును ఛేదించుకుంటూ వెళ్ళారు అంటే అక్కడ గుంపు ఉంది. ఎందుకుంది గుంపు? ఏం చేయడానికి? అంతే. నువ్వెందుకు చూడాలి అది? అదేం ఆనందం అంటే వాడు అలా కాలిపోతుంటే నీకేమన్నా పైశాచిక ఆనందమా, సంతోషమా? నువ్వు బాధపడి చూసినా ఏం చూసినా నువ్వు ఇబ్బంది కలిగిస్తున్నావు. హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నావు. అంబులెన్స్లు వస్తాయి, జరగండి ఎందుకు జరగండి అనాలి, మీరు ఎందుకు అక్కడ ఉండాలి? చాలా దూరంగా ఉండండి. హెల్ప్ చేస్తే చేయొచ్చు. ఇమీడియట్గా ఎవరన్నా వచ్చి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా, నీకేమైనా తోస్తే వెళ్ళి హెల్ప్ చేయి, లేదా దూరంగా ఉండి చూడు, లేదా చూడకు. నువ్వు ఇట్లా ఫోన్లో పెట్టుకుంటే కాసేపు అయితే అదంతా వస్తుంది, చూసుకుంటే వెళ్ళి ఇట్లా ఏం జరిగిందని. యాక్సిడెంట్ అవుతుంది రోడ్డు మీద, అందరు గుంపులు చూస్తారు. ఈ గుంపు వల్ల కిలోమీటర్ మేడ వెహికల్స్ నిలిచిపోతాయి, అంబులెన్స్ అక్కడ ఆగుద్ది. ఇది ఎప్పుడు క్లియర్ అవ్వాలి? మీకు వద్దు, ఇద్దరు కొట్లాడుకున్నా సరే రోడ్డు మీద నిలబడి చూస్తూ ఉంటారు. చూడడం మానేయండి, ఆ ఇంట్రెస్ట్ వద్దు జనాలకి. ఈ ఇంట్రెస్ట్ వల్ల ఏంటంటే ప్రమాదం ఇంకా పెరుగుద్ది. అంటే ఇటు వీళ్ళు మారాలి, వీళ్ళకి చూపించుకుంటూ వీళ్ళని చంపే వీళ్ళనైతే ఇంకా తీసుకెళ్ళి లోపల వేయాలి. ఇట్లా వీళ్ళకి చెప్పాలి, ఎక్కడ ఏం జరిగినా మీ పనిలో మీరు వెళ్ళిపోండి అని. మీరు వెళ్ళిపోండి, అవి పట్టించుకోకు, వద్దు. అవి పట్టించుకోవడం వల్ల నీకు నష్టమే, లాభం ఏం లేదు. వాడి పాప నాడు పోతాడు, ఎందుకంటే వాడిని ఇప్పుడేం హైదరాబాద్లో మొత్తం మంచి సీసీటీవీ వ్యవస్థ బాగా డెవలప్ అయింది. నాట్ ఓన్లీ హైదరాబాద్, అన్ని ఊర్లలో డెవలప్ అయింది. వాళ్ళు చూసుకుంటారు వీళ్ళ సంగతి. చూస్తా బండి నెంబర్ వాడిని పట్టుకొని. కానీ కొన్ని సీసీ వర్క్ చేయవు కదా, కొన్ని సీసీ ప్లేస్లలో వర్క్ చేయవు కదా. ఇక వాళ్ళ కర్మ, దాన్ని మనం ఏం చేయలేము. బట్ ఈవెన్ దో వాడు ఈ సీసీటీవీ తప్పించుకుంటే ఇంకోటి తప్పించుకోలేడుగా. ఎలా అందుకే గుమిగూడు హెల్ప్ చేస్తారు కదా పోలీస్ వాళ్ళకి, ఇంటిమేషన్ కూడా ఇవ్వచ్చు. అట్లా అది హెల్ప్ లా లేదు, మీ వల్ల ఏంటంటే నష్టమే.
వాడిని తొందరగా పట్టించుకోవాలి. ఓకే. ప్రమాదాలు జరిగినా ఏం జరిగినా సరే వాట్ ఎవర్ మనం వాటికి మ్యాక్సిమం దూరంగా ఉంటే ఓకే. ఆ ఆస్తి నష్టం ప్రాణ నష్టాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. ఓకే. మనం ఎంత దగ్గరగా ఉంటే దాన్ని పెంచిన వాళ్ళం. లాస్ట్ ఫైనల్గా దాని గురించి చెప్పండి. ఇప్పుడు ఈ దరిద్రం గురించి మాట్లాడుకోవడం వేస్ట్. నేను అందుకే ఒక మంచి విషయం చెప్పి ముగించా. ఇలాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడతావు? మరి ఇలాంటి వాళ్ళ మీద చర్యలు కూడా అసలు తీసుకోవట్లేదు. ఇట్లాంటి వాళ్ళ చర్యలు కాదు, మీరు ఎప్పుడన్నా పక్కకి వెళ్తే ఈడ్చి తన్నండి ఆ బండిని, పడతారు, పడి ఎట్లనన్నా జావనివ్వండి, నష్టమేం లేదు. ఇది తప్పు కూడా కాదు, ఎందుకంటే వాళ్ళ 100 మంది చచ్చే కంటే వీళ్ళని తొయ్యండి, నష్టమేం లేదు. ఓకే, థ్యాంక్ యూ.